చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ ఏయ్ ఏయ్. వెల్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్స్. ఒకటి కలిస్తే రెండు, వీళ్ళు ఒకరు కలిసారంటే మనందరి నవ్వులకి ఎండ్. నీకు అర్థమైపోయి ఉంటది నేను ఎవరి గురించి చెప్పాను. లెట్ మీ వెల్కమ్ మై మరదల్. మరదల్ని పిలిస్తే నువ్వు వచ్చాయంటే వాళ్ళేరి. నువ్వు వాళ్ళు చేసుకోవట్లేదని వాళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు. నేను చేసుకోవడం లేడుస్తూ కూర్చుంటా, మరి నేను ఎవరిని? ఇప్పుడు నేను ఎవరిని చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. మీ అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా, మరి పెద్దవాడైపోయింది. ఆమె సంబంధాలు తీసుకొస్తుంది నీకోసం. నా కోసం సంబంధాలు ఆల్రెడీ ఇద్దరు వెళ్తూనే పడలేకపోతున్నావు. అమ్మాయి కత్తిలా ఉంటుంది. ఎక్కడ దాకా వచ్చారు కనుకో. ఆగలేడు ఇంకా, అటగాడు గుద్దింకా. ఏమిటండి మీరు మాట్లాడేది? ఫోన్ చేసి ఎక్కడ దాకా వచ్చారు కనుక్కొని రమ్మని చెప్పు. ప్లీజ్ కమ్ నౌ. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి, ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. అప్పటి నుంచి చూస్తున్నాను ఈ గీతలు అనుకున్నాను, పూసలు రా ఎలాడుతున్నాయి. అవునమ్మా, ఈ మధ్యన పూసలు అమ్ముకునే వాళ్ళు ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. సరే గాని ఈ పెళ్లి కొడుకు గాడు మంచాడేనంటావా? పిలిస్తే కదా తెలిసేది మనకి. పదా పిల్లగాడిని చూద్దాం. అమ్మలారం పైడి కొమ్మలలో ముత్తుల గుమ్మలలో సందల్లో నింపారే పందేలలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో. నమస్కారం అన్నయ్య. అన్నయ్య అందరూ అన్నయ్య అంటారు కదా, నేను అనపోతే ఏమన్నా అనుకుంటారేమోనని. కళ్ళు సరిగ్గా కనపట్లేదా? లైటింగ్ ప్రాబ్లమా, వీడి మొహం ప్రాబ్లమా? మీ కళ్ళు బానే కనిపిస్తుంది, లైటింగ్ బాగానే ఉందమ్మా. మనోడు ముఖమే తేడా. ఏయ్, నీకోసమా ఇద్దరు కొట్టుకు చేస్తున్నారు 30 ఎపిసోడ్ల నుంచి. అంత పడే అంత ఏముందిరా నీ దగ్గర? ఏంటో ఉండు, ఫోన్ మోగుతుంది. వామ్మో, ఏంటో నేను ఎక్కడ చేస్తాను. అదేందో మట్ట బద్దలు కొట్టేశా. ఏం చేయనురా, వీడిని ఇన్ని తిట్లు తిట్టాను. వీడి పిచ్చి ఫ్యాన్స్ అందరూ నాకు పిచ్చి కామెంట్లు పెట్టారనుకో, 5 చూడలేక కళ్ళు పోతాయి, వినలేక చెవులు పోతాయి, తర్వాత బ్రెయిన్ పోతుంది. పిచ్చిదాన్ని రోడ్ల మీద తిరుగుతాను. ఇంతకు ఏమని కామెంట్ పెడతారు? నన్ను అడుగుతావు ఏంటి? తెలుసుగా పెట్టేస్తుంటా, ఈ పెట్టండి. ఓ వీడు పెట్టిస్తాడా అవన్నీ? కన్నడ గ్రూప్ లేదు లేరా, వాళ్ళే పెడతారా? అనయా అంటారు. ప్రేమిస్తున్నారని అలా ఏదో అనుకుంటే. ప్రేమించడానికి అర్హులైన వాళ్ళు నాకు 3 మనవరాళ్ళు. ఏ పిల్ల నచ్చిందో చూసుకో. అసలు ఇంత అందంగా ఉంది ఏంటండి అసలు? మీరేం చేస్తూ ఉంటారు? నేను ఆస్ట్రోనాట్ నండి. అదెప్పుడు అయ్యారు? జస్ట్ ఇప్పుడే అయ్యానండి. ఎలా? చందమామ పక్కకు వచ్చా కదా, సో ఆస్ట్రోనాట్ అండి. నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది బావా. ఏంటిది? అక్క ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంటనే వెళ్ళిపోతూ ఉంటాను నేను కూడా. పెళ్ళైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? కాదు నాన్న, ఎవరో ఒకళ్ళని కూడా మనవరాలతో కూడా మాట్లాడాలి కదా. మాట్లాడు. బావకు సంబంధించి ఏదన్నా ఒక సూపర్ సాంగ్ పాడండి. చాలా మంచి పాటలు ఉన్నాయి. అవునా? నీ కోసం వేస్ట్ చేసుకోవాలని లేదు పాటని. రామ్ రాథోడ్ రాను, ముంబైకి రాను. నేను రానండి. నీకు మనోడికి ఒక తేడా ఉందబ్బా. మనోడు రాతోడు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళినా రాతోడు అని అడుగుతూ ఉంటావు అందరిని. కానీ మీ పాటలు చాలా బాగుంటాయి సార్. నా పాటల? Yes. ఏ పాట అండి? మీరు ఆ కోట్ వేసుకుని పాడతారు చూడండి సార్. కోయా రే కోయ్ కోయ్ కోయా. ఏమండి అది పాడింది మా మామయ్య. ఆయన బాగున్నారు సార్.
ఇప్పుడే కదా వచ్చారు, ఒకరినొకరు తెలుసుకోవాలి, మాట్లాడాలి. ఇక్కడే తెలుసుకో. ప్రస్తుతానికి మీరు కూర్చోండి, తర్వాత ఒకరొకరు మాట్లాడుకుంటాం. అంటే ఒకరొకరు తెలుసుకున్నాక మరి ముహూర్తాలు, పెళ్లి అది ఏ లోపు ఉంటది ఏంటి అనేది ఏమన్నా మీరు చెప్పారు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఏమైనా ఉన్నాయా నీకు? నేనేం చేశాను? ఇన్ని సంవత్సరాల నుంచి నీ చుట్టూ మేమిద్దరం తిరుగుతూ ఉంటే పట్టించుకోకుండా ఇక్కడ పెళ్లి చూపులు చేసుకుంటావా? అరే జస్ట్ వాళ్ళు చూపిస్తున్నారు, చూస్తున్నాం అంతే. ఇంకేం చూపిస్తే చూసేస్తావా? జస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంట, వాళ్ళ ముగ్గురు మనవరాలు ఉన్నారు, సరే ఒకసారి చూడండి అని అంటే ఆ ఎలక ముక్కలు చూడడానికి ఇక్కడ వరకు వచ్చావా? చూడ్డానికి అలా ఉంటే అంటారా? పెద్ద బావ చూసారా అసలు ఇద్దరు అందమైన అమ్మాయిల్ని పెట్టుకొని పెళ్లి చూపులు చేసుకుంటున్నాడు. పెళ్లి చూపులు అంటే నా పెళ్లి చూపులు గుర్తుకొస్తున్నాయి. అదేంటి సార్, మీది లవ్ మ్యారేజ్ కదా? కాదు. అంటే మీరు ఎవరిని ప్రేమించలేదా? గోల్డ్ మంది. మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? వాళ్ళు ప్రేమించాలి కదా. ఇలాంటి పంచులే మా ఫ్యామిలీ స్టార్స్ కావాలి. నువ్వు ఫ్యామిలీ స్టార్ కాదే బాబు, ఫ్యామిలీల స్టార్. సార్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎవరు సంతోషంగా ఉండాలి నాకేం అర్థం కావట్లేదు సార్. ఒకరిని పెళ్లి చేసుకో, ఒకరిని మేనేజ్ చేయి. పైగా ఇవన్నీ నీకు చెప్పలేదు. 5 కోట్ల చెక్కు. దాని మీద సంతకం లేదండి సార్. దీని మీద సంతకం నేను పెట్టకూడదు, ప్రవీణ్ పెట్టాలి. ఆయన ఎందుకు పెట్టాలి? ఆవిడది చెక్కు. రే పండు, ఏరా ఎందుకు ఏడుస్తున్నావు? 1 2 3 ఈ మొగానికి ఎలా అన్నా అయినా సుధీర్, మా అక్కలకు నీకు అన్యాయం చేయాలని ఎలా అనిపించింది? నేనేదో ఒకటి చేస్తా. నేను రెడీ. ఇప్పుడే వచ్చారు కదా, జస్ట్ పెళ్లి చూపులు మాత్రం. మీరు కూర్చోండి, మనం మాట్లాడుకుందాం కదా. మాత్రమే నువ్వు ఇలా చూస్తే చాలు, ముగ్గురు పుట్టేస్తున్నారు అక్కడ. మాట్లాడదాం. మీరు అలా కూర్చోండి. చెప్పే ఇక్కడ దాకా తీసుకొచ్చావు, రావే. నీ పేరేం పేరమ్మా? పవిత్ర సార్. పేరు బాగుంది. ఆవిడ బాలేదండి.